నల్లగొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఇందుకోసమే మిషన్ పరివర్తన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. శనివారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్లగొండ జిల్లా వార్షిక నేర నివేదికను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నల్లగొండ జిల్లాలో కేసుల సంఖ్య పెరిగిందని, గత ఏడాది మొత్తం జిల్లాలో 7,901 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 8,695 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది ఎన్నికల కారణంగా నిఘా పెంచడంతో కేసుల సంఖ్య పెరిగిందని చెప్పారు. డ్రగ్స్ మాఫియాను నిర్మూలించడంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇందులో భాగంగా 24 గంటలు నిఘా ఏర్పాటు చేశామని, అంతేకాకుండా పెండింగ్లో ఉన్న ట్రయల్ కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నిఘా పెంచడం వల్ల గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. గత ఏడాది 1,63,91,550 రూపాయల విలువైన గంజాయిని పట్టుబడి చేస్తే ఈ ఏడాది 1,98,67,250 రూపాయల విలువైన గంజాయిని పట్టుబడి చేశామని చెప్పారు. మహిళలపై నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించామని, గత ఏడాది జిల్లాల్లో మొత్తం 709 కేసులు నమోదు కాగా ఈసారి ఆ కేసుల సంఖ్య 655కు తగ్గిందని వివరించారు. షీ టీం బృందాలు 460 అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయని చెప్పారు. చిన్న చిన్న అంశాలలో సైతం కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో కేసులు ఎక్కువగా నమోదు చేయడంతో దొంగతనాల కేసుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిందని, ఆస్తుల రికవరీ కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిందని చెప్పారు. కొత్త కానిస్టేబుళ్లు విధుల్లో చేరడంతో గస్తీ పెంచామని తెలిపారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్ల సమస్య అధికమవుతుందని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య తగ్గినప్పటికీ కోల్పోయిన డబ్బు ఎక్కువగా ఉందని, అదే సమయంలో రికవరీ చేసిన డబ్బు కూడా ఎక్కువగానే ఉందని చెప్పారు. ఈ ఏడాది మొత్తం 135 కేసులలో సుమారు 5 కోట్ల రూపాయలను జిల్లా ప్రజలు కోల్పోయారని, అందులో నుండి 85,90,000 రూపాయలను రికవరీ చేయగలిగామని తెలిపారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందనే ఉద్దేశంతో కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టామని, దీంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించగలిగామని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పెంచడంతో పాటు మోటారు వాహనాల చట్టాన్ని కఠినంగా అమలు చేయడంతో కొన్ని రకాల కేసుల సంఖ్య తగ్గాయని తెలిపారు. రోడ్డు భద్రత కోసం తనతో పాటు అదనపు ఎస్పీ, 3 డీఎస్పీలు ఒక్కో మండలాన్ని దత్తత తీసుకున్నామని, ఆయా మండలాలలోని రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే హాట్స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రంబుల్ స్ట్రిప్స్, బ్లింకర్ లైట్స్, స్టాపర్స్, స్పీడ్ బ్రేకర్స్ వంటివి ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని ప్రాంతాలలో స్ట్రీట్ లైట్లను సైతం ఏర్పాటు చేయించామని చెప్పారు. తాము చేపట్టిన చర్యల మూలంగా గత ఏడాది జిల్లాలో 59 బ్లాక్ స్పాట్స్ ఉండగా ఈసారి వాటి సంఖ్య 43కు తగ్గాయని తెలిపారు. రోడ్డు భద్రత కోసం తనతో పాటు అదనపు ఎస్పీ, 3 డీఎస్పీలు ఒక్కో మండలాన్ని దత్తత తీసుకున్నామని, ఆయా మండలాలలోని రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే హాట్స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రంబుల్ స్ట్రిప్స్, బ్లింకర్ లైట్స్, స్టాపర్స్, స్పీడ్ బ్రేకర్స్ వంటివి ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని ప్రాంతాలలో స్ట్రీట్ లైట్లను సైతం ఏర్పాటు చేయించామని చెప్పారు. తాము చేపట్టిన చర్యల మూలంగా గత ఏడాది జిల్లాలో 59 బ్లాక్ స్పాట్స్ ఉండగా ఈసారి వాటి సంఖ్య 43కు తగ్గాయని తెలిపారు. కోర్టు కేసులపై సైతం ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఎక్కువ సంఖ్యలో నిందితులకు శిక్షలు పడేలా చేయగలిగామని అన్నారు. 32 కేసులు నమోదై ఉన్న పార్టీ గ్యాంగ్ను పట్టుకోగలిగామని, అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను సైతం పట్టుకోగలిగామని చెప్పారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, ఇందుకోసం మిషన్ పరివర్తన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా గంజాయి సరఫరా చేసేవారు, రవాణా చేసేవారు, సేవించే వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే గంజాయి కేసుల సంఖ్య 250% పెరిగిందని తెలిపారు. గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారిలో చాలా మందికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మరికొందరిని రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపించామని వెల్లడించారు. శాంతి భద్రతలపైనే కాకుండా పోలీసుల సంక్షేమం కోసం సైతం కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం మెడికల్ క్యాంపు నిర్వహించి 1,435 మందికి వివిధ రకాల రక్త పరీక్షలు చేయించామని, ఇందులో 40 మంది
మందికి తీవ్రమైన రుగ్మతలు ఉన్నట్లు తేలగా వారికి మెరుగైన చికిత్సను అందించామని తెలిపారు. మరోవైపు క్రమం తప్పకుండా నాకాబందీ, ఆపరేషన్ చబ్రుత కార్యక్రమాలను అమలు చేస్తూ కాలనీలు, ఇళ్లను తనిఖీ చేయడంతో పాటు వాహనాల తనిఖీని ముమ్మరం చేశామని తెలిపారు. కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో 2717 కేసులు నమోదయ్యాయని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో కొత్తగా 2 డీఎస్పీ కార్యాలయాలు, 2 సర్కిల్ కార్యాలయాలు, 2 ఆర్ఐ కార్యాలయాలు నిర్మాణం అవుతున్నాయని, మునుగోడు, నల్లగొండ సీసీఎఫ్ పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. చింతపల్లి, మిర్యాలగూడ రూరల్లకు కొత్త పోలీస్ స్టేషన్ల కోసం ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్పీ డీఎస్పీ రమేష్, సిఐ శివశంకర్ తదితరులు ఉన్నారు. మన నల్గొండ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ సంవత్సరం మనకి 2024లో టోటల్గా 8695 ఎఫ్ఐఆర్స్ రిపోర్ట్ అయినాయి. అందులో గ్రేవ్ మనకి 211, నాన్ గ్రేవ్ 8484 కేసులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి 7901 ఉంటే ఈసారి 8695 క్రైమ్స్ ఎక్కువైనాయి. ఈసారి మనం 2 ఎలక్షన్స్ అయినాయి. అట్ ద సేమ్ టైం చాలా వరకు వీ హ్యావ్ గాన్ వెరీ హెవీ ఆన్ ది ఎన్ఫోర్స్మెంట్. దానివల్ల మనకి క్రైమ్ అనేది మనం పెరగడం కనిపిస్తుంది. కొంతవరకు ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా దీనికి మనం అట్రిబ్యూట్ చేయవచ్చు. మేజర్ క్రైమ్ ప్యాటర్న్స్కి చూస్తే మనము మర్డర్స్ లాస్ట్ ఇయర్ 32 అయితే ఈసారి 33, మర్డర్ ఫర్ గెయిన్ ఈసారి ఒక 5 అయినాయి. డకాయిటీ 2 పార్టీ గ్యాంగ్కి సంబంధించిన డకాయిటీ కేసు ఇది. రాబరీస్ సేమ్ పార్టీ గ్యాంగ్కి సంబంధించిన రాబరీస్ మనకి 10 అయినాయి. రేప్స్ 100, చీటింగ్స్ లాస్ట్ ఇయర్ 362 ఉంటే ఈసారి 657 అయింది. అంటే చీటింగ్ అంటే మనం ఐటీ యాక్ట్ కేసెస్, సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్, లేకపోతే మనం చేసిన పీడిఎస్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ పీడిఎస్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ ఎక్సైజ్, ఇవన్నీ కూడా మనం చీటింగ్ కిందనే కన్సిడర్ చేస్తాం. సో దీనివల్ల మనకి వీ హ్యావ్ ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ చీటింగ్ కేసెస్. మర్డర్ కేసుకి వస్తే మనకి దీనిలో డీటెయిల్గా మనం బ్రీఫ్ కూడా ఇవ్వడం జరిగింది. 33 కేసెస్లో మనం బ్రేకప్ ఇచ్చినాం. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల ఎన్నైనాయి, లవ్ అఫైర్స్ వల్ల ఎన్నైనాయి, ఫినాన్షియల్ డిస్ప్యూట్స్ వల్ల ఎన్ని, సెక్షువల్ జెలసీ వల్ల ఎన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. నౌ కమింగ్ టు స్పెషల్ ఫోకస్ మన రిగార్డింగ్ నార్కోటిక్స్, ఎన్డీపీఎస్ కేసెస్కి ఈసారి లాస్ట్ ఇయర్ మనం 19 కేసులు కడితే ఈసారి 34 కేసులు కట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ 46 మెంబర్స్ రిమాండ్ అయితే ఈసారి 124, అండ్ ఈసారి 794 kgs ఆఫ్ గాంజా హ్యాస్ బీన్ సీజ్డ్. టోటల్ వర్త్ 1,98,67,250 రూపీస్. దీంట్లో లాస్ట్ ఇయర్ ఏం గాంజా డిస్ట్రక్షన్ కాలేదు. ఈ ఇయర్ అలోన్ వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ మోర్ దెన్ రఫ్లీ 3,988 kgs ఆఫ్ గాంజా యాజ్ పర్ ప్రొసీజర్. అంటే 108 కేసెస్లో రఫ్గా 4,000 kgs వరకు గాంజా అనేది డిస్ట్రాయ్ చేయడం జరిగింది. Now coming to a second major head, crime against women. Last year మనకి 709 కేసెస్ అయితే ఈ ఇయర్ మనకి 655 కేసెస్ రిజిస్టర్ అయినాయి. వీ హ్యావ్ సీన్ అ రెడ్యూస్ ఇన్ ది నెంబర్ ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. దీనికి సంబంధించి మన దగ్గర 2 షీ టీమ్స్ ఉన్నాయి. ఆ షీ టీమ్స్ వాళ్ళు కూడా వీ హ్యావ్ కౌన్సిల్ 200 ఈవ్ టీజింగ్ కేసెస్, 144 పెటిషన్స్ వచ్చినాయి, 460 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాము. అండ్ మహిళా భరోసా సెంటర్ కూడా మనము విక్టిమ్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 180 మెంబర్స్కి కౌన్సిలింగ్ ఇచ్చినాము. చాలామంది రీహాబిలిటేట్ కూడా చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా మనము వీ హ్యావ్ గివెన్ ద ప్రెస్ నోట్. కమింగ్ టు ప్రాపర్టీ అఫెన్సెస్, టిల్ 30th నవంబర్ మనకి లాస్ట్ ఇయర్ 523 అయితే ఈసారి 550 అయినాయి. అండ్ వీ హ్యావ్ డిటెక్టెడ్ 56% ఆఫ్ ది కేసెస్. అయితే ఈసారి మనకి చాలా వరకు ఒక ప్రొఫైల్ బిల్డ్ చేయాలి, చిన్న చిన్న అఫెన్సెస్ కూడా కంపల్సరీగా మనం కట్టాలి అని చెప్పేసి తీసుకున్న తర్వాత మనం ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్కి సంబంధించి ఒక 20 ఎఫ్ఐఆర్స్ అయినాయి, టవర్ థెఫ్ట్స్కి సంబంధించి ఒక 25 ఎఫ్ఐఆర్స్ అయినాయి. ఇట్లా మనం చాలా వరకు ప్రొఫైల్ బిల్డ్ చేయడానికి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మనం ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్, బ్యాటరీ థెఫ్ట్స్, డీజిల్ థెఫ్ట్స్, ట్రాక్టర్ ట్రాలీ థెఫ్ట్స్, సెల్ ఫోన్ థెఫ్ట్స్, అగ్రికల్చర్ మోటార్ థెఫ్ట్స్, పార్టీ గ్యాంగ్, ఇంటర్స్టేట్ బైక్ అఫెండర్స్, ఇవన్నీ కూడా మనం అందరి ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటూ, అందుకని ఈసారి మనకి ఎఫ్ఐఆర్స్ పెరిగినాయి. బట్ 56% హ్యాస్ బీన్ డిటెక్టెడ్. అండ్
దీనికి సంబంధించి ఇంకా మనము కొత్తగా ఆర్పీసీస్ కానిస్టేబుల్స్ రావడంతో బీట్స్ అనేవి మనం పెంచడం జరిగింది. ఈ ప్రాపర్టీ అఫెన్స్ అని ఇంకా తగ్గినికి పాత అఫెండర్స్ అందరినీ కౌన్సిలింగ్ చేయడము, వాచ్ పెట్టడము, డయల్ 100కి రెస్పాన్స్ ఫాస్ట్ అవ్వడం, ఇవన్నీ వీ హ్యావ్ టేకెన్ అప్ న్యూ ఇనిషియేటివ్స్. CCS కూడా 2 టీమ్స్గా డివైడ్ చేసి మిర్యాలగూడ అండ్ దేవరకొండ ఒక టీం చూస్తుంది, నల్గొండ ఒక టీం చూడడం జరుగుతుంది. నౌ కమింగ్ టు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అండి, దిస్ టైం ఎక్సైజ్ కేసెస్ లాస్ట్ టైం 496 కడితే ఈసారి 613 కేసెస్ కట్టడం జరిగింది. పోయిన సంవత్సరం మొత్తం సంవత్సరంలో 77 PDS ఇల్లీగల్ PDS కేసెస్ కడితే ఈ ఇయర్లో 2017 అంటే ఆల్మోస్ట్ 3 times మనము PDS మీద కేసెస్ పెట్టడం జరిగింది. సేమ్ స్టాండ్ కూడా లాస్ట్ టైం 421 అయితే ఈసారి 482. అండ్ గేమింగ్ యాక్ట్ లాస్ట్ ఇయర్ మొత్తం 28 కేసులే కడితే ఈసారి ఈ సంవత్సరం 60 కేసులు పెట్టడం జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై ది నెంబర్ ఆఫ్ చీటింగ్ కేసెస్ మన దగ్గర పెరిగింది. నౌ కమింగ్ టు సైబర్ క్రైమ్స్, మీ అందరికీ తెలుసు చాలామంది ఇన్నోసెంట్గా మోసపోతున్నారు. దీనికి పోయిన సంవత్సరంతో కంపేర్ చేసి ఈ సంవత్సరం చాలా వరకు డబ్బులు అనేది లాస్ అయింది. లాస్ట్ ఇయర్ 81 lakhs వరకు మొత్తం జిల్లాలో జనాలు మోసపోతే ఈసారి ఆల్మోస్ట్ 4.9 crores అంటే 5 crores దాకా లాస్ అయింది. అందులో మనం 85 lakhs వరకు రిటర్న్ తీసుకురాగలిగినాము. మిగతా దాని మీద కూడా మనం వర్క్ చేయడం జరుగుతున్నది. నౌ కమింగ్ టు రోడ్ సేఫ్టీ, మనము ట్రాఫిక్ యాక్సిడెంట్స్ బికాజ్ ఆఫ్ స్మాల్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి, ప్రాణాలు కాపాడతాం అని చెప్పేసి చాలా వరకు కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడం రావడం జరిగింది. మనం ఈ ఇయర్ అలోన్ ప్రతిసారి మనకి సుమారు 10,000 కొత్త వెహికల్స్ నల్గొండకు వచ్చినా కూడా ఈ సంవత్సరం మనము ఆ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గించినాము. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒక లాస్ట్ ఇయర్ 880 మంది టోటల్ యాక్సిడెంట్స్ అయితే ఈసారి ఓన్లీ 845 యాక్సిడెంట్స్ అయినాయి. అండ్ డెత్స్ కూడా ఈసారి 31 తగ్గినాయి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంజూర్డ్ కూడా 90 తగ్గినాయి. సో దీనికి MV యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే మనం ఈ చలాన్స్ కట్టడం ఇవన్నీ కూడా మనము పెంచడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈసారి చాలా వరకు మనం పెంచడం జరిగింది. రోడ్ సేఫ్టీకి సంబంధించి ఒక కొత్త అడాప్షన్ ప్రోగ్రామ్ లాగా తీసుకున్నాము. ఒక DSP ర్యాంక్ ఆఫీసర్ పైన అధికారి అంటే మా దగ్గర 3 DSPలు, ఒక అడిషనల్ SP, నేను 5 కలిసి ఒక్కొక్క మండల్ని దత్తత తీసుకున్నాము. అందులో ఉన్న హాట్స్పాట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని మనం ఏ విధంగా షార్ట్ టర్మ్ మెజర్స్ అంటే లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ ఇమీడియట్గా విత్ ఇన్ 1-2 వీక్స్లో మనం తీసుకొచ్చే చేంజెస్ ఏముంటాయని చూసి చేసి వర్కౌట్ చేసి మనం చాలా వరకు ఇనిషియేటివ్ తీసుకొని రావడం జరిగింది. ఇట్లా నేను నల్గొండ మండల్ తీసుకున్నాను, అడిషనల్ స్పీకర్ వేములపల్లి, DSP నల్గొండ కేతపల్లి, DSP మిర్యాలగూడ, DSP దేవరకొండ చింతపల్లి. అయితే ఇట్లా తీసుకోవడం వల్ల మనము అక్కడ రంబల్ స్ట్రిప్స్ పెట్టడము, లేకపోతే బ్లింకర్ లైట్స్ పెట్టడము, స్టాపర్స్ పెట్టడము, స్పీడ్ బ్రేకర్స్ పెట్టడము, కొన్ని ప్లేస్లో స్ట్రీట్ లైట్స్ లేకపోతే స్ట్రీట్ లైట్స్ పెట్టడము, ఆ ఊరు వాళ్ళతో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మన జిల్లాలో పోయిన సంవత్సరం 59 బ్లాక్ స్పాట్స్ ఉంటే ఈసారి ఓన్లీ 43 అయినాయి. సో 17 బ్లాక్ స్పాట్స్ తగ్గినాయి. మేము దత్తత తీసుకున్న మండల్లో కూడా ఈచ్ మండల్లో 2 బ్లాక్ స్పాట్స్ తగ్గడం జరిగింది. నౌ కమింగ్ టు కోర్ట్ డిస్పోజల్, సో మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కోర్ట్ కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ బాగా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది ఈసారి. పోయిన సంవత్సరం మనకి ఓన్లీ 1 లైఫ్ కన్విక్షన్ వస్తే ఈసారి మనకి 11 లైఫ్ కన్విక్షన్స్ వచ్చినాయి. టోటల్గా మనకి 65 కన్విక్షన్స్ ఈ జిల్లాకి వచ్చినాయి. అందులో 11 ఆర్ లైఫ్ కన్విక్షన్స్. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఇంకా టోటల్గా మనము డిస్పోజల్కి చూస్తే ఈపీటీ కేసెస్ 10,000 చేసినాము, అడ్మిషన్ కేసెస్ 1697, కాంప్రమైజ్ కేసెస్ 379, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఆల్మోస్ట్ 9,833 కేసెస్ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చేయడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఎలక్షన్స్. మనం ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ బై ఎలక్షన్స్ కూడా మనం పీస్ఫుల్గా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం టోటల్గా లిక్కర్కి 531 కేసెస్, గాంజా ఒక కేసు, ప్రెషియస్ మెటల్స్ 6 కేసెస్, అదర్ ఐటమ్స్ 65 అంటే టోటల్గా 15 crores వరకు సీజర్స్ మనము చేయడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్స్లో. కమింగ్ టు అదర్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, వన్ మేజర్ థింగ్ వాజ్ పార్టీ గ్యాంగ్. మీ అందరికీ తెలుసు ఒక 32 అఫెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళని స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి మిగతా డిస్ట్రిక్ట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వీ హ్యావ్ అప్రిహెండెడ్ దెమ్. వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం న్యూట్రలైజ్ చేయడం జరిగింది.
ఇంకోటి మోటార్ సైకిల్ థెఫ్ట్ గ్యాంగ్ కూడా ఇది కూడా వీళ్ళు ఇంటర్స్టేట్ గ్యాంగ్, వీళ్ళు కూడా 90 lakhs వర్త్ వెహికల్స్, ఆల్మోస్ట్ 65 వెహికల్స్ వరకు మనము రికవర్ చేయడం జరిగింది. అండ్ వైటీపీఎస్ దామర్చర్లకు సంబంధించి కూడా 3 gangs మనము వాళ్ళందరినీ కూడా పట్టుకొని రిమైండ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఆల్సో హ్యాస్ బీన్ రికవర్డ్ ఫ్రమ్ దెమ్. అండ్ కమింగ్ టు నావల్ ఇనిషియేటివ్స్, మీ అందరికీ తెలుసు మనం గాంజా మీద చాలా గట్టిగా వెళ్తున్నాము. అయితే మిషన్ పరివర్తన అని జిల్లాలో స్టార్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనము సప్లై, కన్జంప్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ మూడింటి మీద కూడా మనము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఈసారి కేసెస్ పెంచినాం మనం. వీ హ్యావ్ రిజిస్టర్డ్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 250% ఇంక్రీజ్ ఉంది నెంబర్ ఆఫ్ కేసెస్. కన్జ్యూమర్స్ని కూడా మనం ఇప్పుడు దాకా మొత్తం 377 కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ సైకాలజీ ఎక్స్పర్ట్స్తో కౌన్సిలింగ్ ఇచ్చి అవసరం ఉన్న వాళ్ళందరికీ డీఅడిక్షన్ సెంటర్ కామినేన్లో పంపించడం జరిగింది. ఆల్మోస్ట్ 10 people were admitted also for rehabilitation. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దే హ్యావ్ స్టాప్ కన్జ్యూమింగ్ గాంజా. వాళ్ళని కూడా రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ వైజ్ మనము ఒక వాచ్ రిజిస్టర్లా పెట్టుకొని కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నది.